హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 72. కళ్యాణ్ కారులో మైథిలి ఇంటి ముందుకు వచ్చి లోపలికి వెళ్ళటానికి జంపుతుంటాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి రాజేశ్వరి గారిని ఫేస్ చేయలేక లోపలికి వెళ్ళటానికి కాస్త జంకుతుంటాడు. సూర్య అక్కడికి వచ్చి బాగున్నారా సార్ అని అడుగుతాడు. బాగున్నాను సూర్య, నువ్వు బాగున్నావా అని అడుగుతాడు సూర్య భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి. బాగున్నాను సార్, ఇక్కడే నిలబడ్డారేంటి, లోపలికి రండి అంటాడు సూర్య. పర్వాలేదులే సూర్య అంటాడు కాస్త ఇబ్బందిగా. అక్క రెడీ అవుతుంది సార్, ఇంకా టైం పట్టొచ్చు, అప్పటి వరకు బయట వెయిట్ చేయడం ఎందుకు, లోపలికి రండి అని బలవంతం చేయడంతో ఇక తప్పక సూర్యతో కలిసి లోపలికి వెళ్తాడు కళ్యాణ్. కూర్చోండి సార్ అని కూర్చోబెట్టి, అమ్మా కళ్యాణ్ సార్ వచ్చారు, కాఫీ తీసుకురా అంటాడు. అలాగే సూర్య అని వినిపిస్తుంటుంది కిచెన్లో ఉన్న రాజేశ్వరి గారి గొంతు. మైథిలికి సూర్య మాటల్లో కళ్యాణ్ వచ్చింది అర్థమై హెయిర్ దువ్వుకుంటూ, ఎవరి నీడ అయితే నా మీద పడకూడదు అనుకున్నానో మళ్ళీ అతనే వచ్చి నా ఇంట్లో కూర్చున్నాడు. నేను డెలివరీ అయ్యే వరకు ఈ మెంటలో టార్చర్ భరించక తప్పదేమో అని తిట్టుకుంటూ రెడీ అవుతుంటుంది. కళ్యాణ్ కూడా ఇంతకు ముందులా కాకుండా కాస్త ఇబ్బందితోనే సోఫాలో కూర్చొని ఇల్లంతా చూస్తూ మళ్ళీ తన లెవెల్లో ఫోజుగా ఆలోచిస్తూ, ఏంటో కోట్ల రూపాయలకు వారసుడైన నా కొడుకు ఈ అగ్గిపెట్టె లాంటి ఇంట్లో ప్రాణం పోసుకుంటున్నాడు అని మనసులో అనుకుంటుండగా రాజేశ్వరి గారు కాఫీ కప్తో వస్తుంటుంది. కళ్యాణ్ ఆమెను చూడగానే కాస్త గిల్టీ భావంతో ఫీల్ అవుతూ తిరిగి ఆమె మీద గౌరవంతో లేచి నిలబడి నమస్కారం అండి అంటాడు. రాజేశ్వరి గారు కూడా ఇంతకు ముందులా కాకుండా కళ్యాణ్ని కాస్త ఇబ్బందిగా చూస్తూ, నమస్కారం బాబు, కూర్చో అని అంటుంది. కళ్యాణ్ తిరిగి కూర్చుంటాడు. రాజేశ్వరి గారు కాఫీ అందిస్తూ, నీ బిడ్డకు మైథిలి సరోగసి మదర్ అవుతుందని అస్సలు ఊహించలేదు. అయినా నువ్వేంటి బాబు ఇలా, హాయిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే బాగుండేది కదా అని అంటుంది. కళ్యాణ్ ఇబ్బందిగా ఒక చిన్న నవ్వు నవ్వి, నాలాంటి మనస్తత్వం ఉన్నవాడికి పెళ్ళైతే పిల్లలు ఏమో కానీ సంవత్సరం తిరగక ముందే విడాకులు అవడం మాత్రం ఖాయమండి. నాకు నేనే అడ్జస్ట్ అయ్యే మనిషిని కాదు, ఇక మరొకరి కోసం అసలు అడ్జస్ట్ కాలేను. నాకు కావాలనుకున్నది నేను చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు. ఆ దారిలో మంచి చెడు విచక్షణ కూడా కోల్పోతాను. అలాంటి నాతో ఏ అమ్మాయి జీవితాంతం కలిసి ఉంటుంది చెప్పండి. పెళ్ళి చేసుకొని పిల్లల్ని కంటే ఆ పిల్లల మీద భార్యాభర్తలుగా ఇద్దరికీ అధికారం ఉంటుంది. కానీ ఇలా సరోగసి ద్వారా పిల్లల్ని కంటే ఆ పిల్లల మీద నాకొక్కడికి మాత్రమే అధికారం ఉంటుంది. పెళ్ళి చేసుకొని ఇబ్బంది పడే కంటే ఈ సరోగసి ద్వారా నేను తండ్రిని కావడం నాకు బాగా నచ్చింది అని అంటాడు. కళ్యాణ్ మాటలకి రాజశ్రీ గారు సూర్య ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు. ఆ మాటలు విన్న మైథిలి కోపంగా తిట్టుకుంటూ, నిజమే, నీతో పెళ్ళైతే సంవత్సరం తిరగకుండా ఆ పెళ్ళి పెటాకులు కావడం ఖాయం అనుకుంటూ పాపిట్లో కుంకుమ దిద్దుకుంటుంది. కళ్యాణ్ కాఫీ తాగడం పూర్తి చేసేలోపు మైథిలి రెడీ అయి బయటకు వస్తుంది. మెడలో మంగళసూత్రాలు, పాపిట్లో సింధూరంతో మైథిలి కనిపిస్తుంటే తనని అలా చూసి భరించడానికి కళ్యాణ్కి కష్టంగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అని చెప్తుంది మైథిలి. ఉండమ్మా, టిఫిన్ చేసి పాలు తాగలేదు కదా, పాలు తీసుకొస్తాను అంటుంది రాజేశ్వరి గారు. ఇప్పుడు వద్దమ్మా, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, వెళ్ళనివ్వు అంటుంది మైథిలి. కళ్యాణ్ కోపం తెచ్చుకుంటూ, లేట్ అయితే అక్కడ కొంపలు ఏమీ మునగడం లేదు, పాలు తాగకపోతే బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది అంటాడు కాస్త డిమాండ్గా. మైథిలితో అలా డిమాండ్గా మాట్లాడడం చూసి రాజేశ్వరి గారు సూర్య ఆశ్చర్యపోతుంటారు. కళ్యాణ్ వాళ్ళ ముందు అలా మాట్లాడడం చూసి మైథిలికి కూడా కోపం వస్తుంటుంది. కళ్యాణ్కి కూడా వాళ్ళ ముందు అలా తొందరపడి మాట్లాడింది గుర్తొచ్చి తమాయించుకుంటూ, అదేనండి, తను ఫుడ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే తర్వాత బేబీ గ్రోత్ విషయంలో నేనే కదా ఇబ్బంది పడేది, అందుకే నా బేబీ మీద ప్రేమతో అలా మాట్లాడాను అంటాడు రాజేశ్వరితో. సరే బాబు అని పాలు తీసుకొస్తాను, తాగి వెళ్ళు మైథిలి అని కిచెన్లోకి వెళ్తుంది రాజేశ్వరి గారు. మైథిలి ఇంకా కోపంగా చూస్తుంటే కళ్యాణ్ చూసి కూడా పట్టించుకోకుండా ఉంటాడు.
ఇంతలో రాజశ్రీ గారు పాల గ్లాస్ తీసుకొని వచ్చి మైథిలికి అందిస్తుంది. మైథిలి పాలు తాగటం పూర్తి చేసి బయటికి నడుస్తుంటుంది. కళ్యాణ్ సూర్య వైపు చూసి, అన్నట్టు సూర్య, ఏసీ బుక్ చేశాను, మరి కాసేపట్లో వస్తుంది, దగ్గరుండి ఏసీ ఫిట్ చేయించు అంటాడు. ఏసీ ఎందుకు బాబు అని అడుగుతుంది రాజశ్రీ గారు. ఇది కూడా నా బేబీ కోసమేనండి. మైథిలి కరెక్ట్గా నిద్రపోతేనే కదా లోపల బేబీ కూడా ఆరోగ్యంగా ఉండేది. నేను గ్రాని మాట్లాడుకుని మీ ఇంటికి ఏసీ బుక్ చేశాము. మైథిలి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏదైనా సరే మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు, అదంతా నేను మా గ్రాని చూసుకుంటాము అని అంటాడు. రాజేశ్వరి గారికి అదంతా ఇష్టం లేకపోయినా వాళ్ళ వారసుడి కోసం అంటున్నారు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది. వస్తానండి అని చెప్పి బయటకు వస్తాడు కళ్యాణ్. మైథిలి కంటే 2 అడుగులు ముందే ఫాస్ట్గా వెళ్ళి తను కూర్చోవడానికి కార్ డోర్ తీస్తాడు. మైథిలి ముభావంగా కళ్యాణ్ వైపు చూసి డ్రైవింగ్ పక్క సీట్లో కూర్చుంటుంది. కళ్యాణ్ డోర్ వేసి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. కార్ చాలా నెమ్మదిగా వెళ్తుంటుంది. మామూలుగా అయితే కళ్యాణ్ డ్రైవింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇలా స్లోగా డ్రైవ్ చేయడం చూసి, ఏంటా డ్రైవింగ్, ఏదో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నట్టు అలా డ్రైవ్ చేస్తున్నావేంటి అని అడుగుతుంది. నా కొడుకు కోసం డ్రైవింగ్ ఫాస్ట్గా చేస్తే లోపల వాడికి ఇబ్బంది కదా, అందుకే నీకు డ్రైవర్ కూడా పెట్టకుండా నేనే స్వయంగా డ్రాపింగ్ పికప్ చూసుకుంటున్నాను అంటాడు నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ. మైథిలి చిరాకు పడుతూ, నీ కొడుక్కి ఏమీ కాదు, కాస్త స్పీడ్ పెంచు అంటుంది. పెంచను, ఇలాగే వెళ్తాను అని స్లోగా వెళ్తుంటాడు. కారులో అర్ధ గంటలో చేరాల్సిన ఆఫీస్కి గంటన్నరలో చేరుతారు. సంజన కన్స్ట్రక్షన్ కంపెనీ ముందు కారు ఆగగానే మైథిలి కారులో నుంచి ఫాస్ట్గా దిగబోతుంటుంది. ఏయ్, ఏంటి ఆ దిగుడు, నువ్వు అంత ఫాస్ట్గా దిగితే లోపల నా కొడుకు ఏమైనా ఇబ్బంది పడితే ఎలా అంటాడు కోపంగా. మైథిలి కూడా అది నిజమే అని అనుకొని కోపం చిరాకు తగ్గించుకొని నిదానంగా కారు దిగుతుంది. కళ్యాణ్ కూడా కారు దిగి మైథిలి వైపు వచ్చి పద అంటూ ముందుకు వెళ్తుంటాడు. నువ్వెక్కడికి అంటుంది ఆశ్చర్యంగా. నువ్వు నీ సీట్లో జాగ్రత్తగా కూర్చున్న తర్వాతే నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తాను అంటాడు. ఓవర్ చేయకు కళ్యాణ్ అంటుంది కోపంగా చూస్తూ. నువ్వు ఏమైనా అనుకో ఎనిమి, నా కొడుకు కోసం నేను ఆ జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు, పద అంటాడు ముందుకు చూపిస్తూ. ఇక మైథిలి ఏమీ మాట్లాడలేక ముందుకు వెళ్తుంటుంది. తన క్యాబిన్ 3rd ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి బటన్ ప్రెస్ చేస్తుంటుంది. కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకొని లిఫ్ట్ వైపు చూస్తుంటే డ్యూటీ యూనిఫామ్లో ఉన్న అటెండర్ వచ్చి, ఉదయం నుంచి లిఫ్ట్ పనిచేయడం లేదు మేడం, రిపేర్లో ఉంది, ఈ పూట వరకు స్టెప్స్ ఎక్కి వెళ్ళక తప్పదు మేడం అంటాడు. అవునా, మరి మెకానిక్ని రమ్మని చెప్పలేదా అని అడుగుతుంది మైథిలి. చెప్పాం మేడం, గంటలో వస్తానని చెప్పాడు అని చెప్పి వెళ్తాడు అటెండర్. నాన్సెన్స్, లిఫ్ట్ రిపేర్లో ఉంటే త్వరగా రిపేర్ చేయించడం ఆ శశిధర్కి తెలియదా, వీడి తొక్కల ఆఫీస్ అని తిడుతుంటాడు కళ్యాణ్. మైథిలి కోపంగా చూసి స్టెప్స్ ఎక్కడానికి వెళ్తుంటుంది. మైథిలి అక్కడికి వెళ్ళి మొదటి స్టెప్ ఎక్కే లోపే కళ్యాణ్ వచ్చి తన్ని 2 చేతులతో తీసుకొని పైకి ఎత్తుకుంటాడు. మైథిలి అది చూసి షాక్ అవుతూ, ఏం చేస్తున్నావు, నన్ను కిందికి దింపు అంటుంది కోపంగా. దింపితే ఇలా స్టెప్స్ ఎక్కి 3 ఫ్లోర్స్కి వెళ్తావా అని అడుగుతాడు. వెళ్ళాలి కదా, దింపు అంటుంది. వీల్లేదు, ఇలాంటి టైంలో నువ్వు 3 ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కితే ఇంకేమైనా ఉందా, నీ కడుపులో ఉన్న నా కొడుకు ఎంత ఇబ్బంది పడతాడు, అందుకే నువ్వు ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళడానికి వీల్లేదు, నేను నిన్ను ఎత్తుకొని పైకి తీసుకెళ్తాను అని తన్ని అలాగే పట్టుకొని స్టెప్స్ ఎక్కుతుంటాడు. ఏంటి కళ్యాణ్ ఇది, నన్ను విసిగించకుండా ముందు దింపు అంటుంది. నువ్వే నన్ను విసిగించకు, నీ కడుపులో ఉన్న నా కొడుకు నా చేతులకు వచ్చే వరకు నా కొడుకు విషయంలో నేను ఇలా రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిందే అని తన మాటలు పట్టించుకోకుండా పైకి ఎక్కుతుంటాడు. అలా ఒక్క ఫ్లోర్ ఎక్కేసరికి కళ్యాణ్ మొహానికి చెమటలు పడుతుంటాయి. అయినా కూడా కళ్యాణ్ కష్టం అనుకోకుండా తన్ని అలాగే ఎత్తుకొని తీసుకెళ్తుంటాడు. నన్ను దింపు కళ్యాణ్, నేను నిదానంగా వెళ్తాను అంటుంది మైథిలి. వీలేదని చెప్పానా, నువ్వు నన్ను గట్టిగా పట్టుకొని ఉండు, నేను తీసుకెళ్తాను అంటాడు. ఇక మైథిలి కూడా తప్పక సపోర్టుగా కళ్యాణ్ మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది. అలా తన్ని ఎత్తుకొని
మిగతా 2 ఫ్లోర్స్ కూడా ఎక్కేసరికి కళ్యాణ్ షర్ట్ చెమటలతో తడిచి కనిపిస్తుంది. 3rd ఫ్లోర్కి వెళ్ళాక తనని నిదానంగా కిందికి దింపి కర్చీఫ్ తీసుకొని చెమటలు తుడుచుకుంటాడు. ఎంత కొడుకు మీద ప్రేమ అయితే మాత్రం మరి ఇంత అతి జాగ్రత్త పనికిరాదు కళ్యాణ్ అంటుంది మైథిలి చిరాకు పడుతూ. కానీ కళ్యాణ్ ఆ మాటలు పట్టించుకోకుండా మైథిలి గర్భం మీద చేపెట్టి, నాన్న నీకేం ఇబ్బంది కాలేదు కదా, ఈ డాడ్ ఉండగా నీకు ఏ కష్టం రానివ్వడురా అని అదే చేని పెదవుల దగ్గర తెచ్చుకొని ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. కళ్యాణ్ అలా అభిమానం చూపించడం చూసి మైథిలి కూడా ఆప్యాయంగా గర్భం మీద చెయ్యి పెట్టుకొని తడుముకుంటుంది. కళ్యాణ్ అది చూసి కోపం తెచ్చుకుంటూ, ఏ ఎనిమి, నా కొడుకు మీద నువ్వు ఫీలింగ్స్ చూపిస్తున్నావేంటి, వాడి మీద చేయి తీసేయి అని తన చేయిని గర్భం మీద నుంచి వీస్తున్నట్టుగా తీస్తాడు. మైథిలి ఆశ్చర్యపై చూస్తుంటుంది. నువ్వు నా బిడ్డని డబ్బు తీసుకొని మోస్తున్న అద్దె తల్లివి మాత్రమే. ఈ విషయాన్ని నేను నీకు ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నా కొడుకు మీద నువ్వు ఎలాంటి ప్రేమాభిమానాలు పెంచుకోవడానికి వీల్లేదు. నా కొడుకు మీద నాకు మాత్రమే హక్కు ఉంటుందనే విషయాన్ని బాగా గుర్తు పెట్టుకుంటే మంచిది అంటాడు అదే కోపంతో. మైథిలి ఆ మాటలు విని బాధగా లోపలికి వెళ్తుంటుంది. కొన్ని సెకండ్స్కి క్యాబిన్లోకి వెళ్ళగానే శశిధర్ సీటు ఖాళీగా చూసి, శశిధర్ ఇంకా రాలేదట్టుంది అని అనుకుంటూ తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఆ మరుక్షణమే జ్యూస్ మేడం అంటూ ఒక అటెండర్ జ్యూస్ గ్లాస్ తెచ్చి తన ముందు పెడతాడు. నేను ఇప్పుడు జ్యూస్ అడగలేదే అని అనుకుంటూ ఆ అటెండర్ వైపు చూసి ఆశ్చర్యపోతుంటుంది. ఎందుకంటే అక్కడ అటెండర్గా ఉంది శశిధర్ కాబట్టి. మైథిలి అటెండర్ యూనిఫామ్లో ఉన్న శశిధర్ని చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి శశిధర్ ఇది, నువ్వు అటెండర్ యూనిఫామ్లో ఉన్నావేంటి అని అడుగుతుంది. కళ్యాణ్ అక్కడికి వస్తూ, నువ్వు డెలివరీ అయ్యే వరకు అతను నీకు బాస్ కాదు, అటెండర్ మాత్రమే అంటాడు. మైథిలి ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. శశిధర్ తలదించుకొని బుద్ధిగా నిలబడతాడు. ఏం శశిధర్, మైథిలి డైట్ టైం టేబుల్ నీకు గుర్తుంది కదా అని అడుగుతాడు. శశిధర్ ఏడుపు మొహం పెట్టుకుంటూ, గుర్తుంది సార్, ముందు మేడం ఆఫీస్కి రాగానే ఇలా ఒక గ్లాస్ జ్యూస్ ఇవ్వాలి, 11 గంటలకి కొన్ని మొలకలు ఇవ్వాలి, 12 గంటలకి పుష్టికరమైన పదార్థాలతో లంచ్ ఏర్పాటు చేయాలి, తర్వాత ఒక 1 అవర్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి, లేచాక 2 గంటలకి ఫ్రూట్స్ ఇవ్వాలి, మళ్ళీ 3 గంటలకి డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి, తర్వాత 5 గంటలకు పాలు కానీ జ్యూస్ కానీ ఇచ్చి తనని పంపించాలి అని చెప్పి, మేడం డైట్ విషయాలు కరెక్ట్గా చెప్పాను కదా సార్ అంటూ చేతులు కట్టుకొని బుద్ధిగా అడుగుతాడు. గుడ్, కరెక్ట్గా చెప్పావు శశిధర్, పైకి వస్తావు అంటాడు కళ్యాణ్. నేను పైనే ఉన్నాను సార్, మీరే నా ఆఫీసులో నన్ను అటెండెంట్ చేసి కిందికి దింపారు అంటాడు బాధగా. ఈ మాటలే తగ్గించుకుంటే మంచిది అని మైథిలి వైపు చూసి, చూడు ఎనిమి, ఇక్కడ సీసీ కెమెరాలు నా ఫోన్కి కనెక్ట్ చేయించుకున్నాను. నువ్వు ఈ డేట్ కరెక్ట్గా ఫాలో అవుతున్నావో లేదో నేను చూస్తూనే ఉంటాను. ఇందులో ఏ ఒక్కటి తప్పినా ఇద్దరిని ఊరుకోను అని ఇద్దరిని సీరియస్గా హెచ్చరించి వెళ్తాడు. మైథిలి వెళ్తున్న కళ్యాణ్ని కోపంగా చూసి తర్వాత శశిధర్ని చూస్తూ, అయినా నీ ఆఫీసులో నువ్వు అటెండర్ చేయడానికి ఎలా ఒప్పుకున్నావు అని కోపంగా అడుగుతుంది. ఏం చేయను మైథిలి అని గొంతు దగ్గర చేయి పెట్టుకుంటూ, మొన్న గొడ్డలి వేటు ఇక్కడ పడాల్సింది ఏదో కాస్తలో తప్పి ప్రాణాలతో బయటపడ్డాను. ఇప్పుడు అతను చెప్పినట్టుగా చేయకపోతే మళ్ళీ గొడ్డలతో వెంట పడతాడని అర్థమై చచ్చినట్టు నీ కడుపులో ఉన్న ఆ కళ్యాణ్ బిడ్డ కోసం ఈ అటెండర్ అవతారం ఎత్తాను అని అంటుండగానే కళ్యాణ్ దగ్గర నుంచి శశిధర్కి ఫోన్ కాల్ వస్తుంటుంది. శశిధర్ కాస్త భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అంటాడు వినయంగా. అప్పటికే కళ్యాణ్ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ, ఇంకా ఏంటి మాటలు, తను ఇంకా జ్యూస్ ఎందుకు తాగలేదు అని అడుగుతాడు. తాగుతారు సార్ అని, మేడం ప్లీజ్ ముందు జ్యూస్ తాగండి అని టేబుల్ మీద ఉన్న జ్యూస్ గ్లాస్ తీసి తన చేతికి అందిస్తాడు. మైథిలి ఇక తప్పక శశిధర్ పిరికితనాన్ని కోపంగా చూసి జ్యూస్ తాగుతుంటుంది. కళ్యాణ్ ఫోన్లో అది చూసి సంతోషపడుతూ వెళ్తుంటాడు. ఓ నిర్మానుష ప్రదేశంలో
ఈశ్వర్ మైథిలిని కిడ్నాప్ చేసిన రౌడీలను తిడుతూ, లక్షలు ఇచ్చాను కదరా మీకు, ఆ మైథిలిని తన కడుపులో ఉన్న బిడ్డని చంపి రమ్మంటే ఆ కళ్యాణ్ గారితో చావు దెబ్బలు తిని ఊగులాడుకుంటూ వచ్చారు, సిగ్గులేదా మీకు అని తిడుతుంటాడు. రౌడీలు వాడికి భయపడుతూ, ఆ కళ్యాణ్తో పోరాడి మైథిలిని చంపాలని చాలా ట్రైన్ చేశాం, కానీ ఇంతలో ఆ అర్జున్ వచ్చేసరికి ఇద్దరితో పోరాడలేకపోయాం. పైగా అక్కడికి అనసూర్యం గారు కూడా రావడంతో మా మొహాలు ఎక్కడ గుర్తుపడతారేమోనని భయంతో పారిపోయి వచ్చామన్నా అంటారు వాళ్ళు. ఛ, చేతకాని ఎదవలు, దున్నపోతులా ఉన్నారు ఒక్కొక్కరు, కానీ వాళ్ళిద్దరిని కొట్టలేకపోయారు అని ఈశ్వర్ వాళ్ళ మీద మండిపడుతుంటాడు. ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వన్నా, ఈసారి తప్పకుండా ఆ మైథిలిని చంపేస్తాము అంటారు. ఇప్పుడే వద్దు, ఆ ముసల్దానికి నా మీద అనుమానం వచ్చుంటుంది. ఆ మైథిలికి ఇప్పుడు 3వ నెల కదా, తను ఇంకా కంటానికి 6 నెలల టైం ఉంది. ఆ బిడ్డ భూమి మీద పడేలోపు ఆ మైథిలిని చంపే పని చూద్దాం. ఇప్పుడైతే సైలెంట్గా ఉండండి అంటాడు. సరే అన్న అంటారు వాళ్ళు. సరే, ఇక వెళ్ళండి అని నేను చెప్పినప్పుడు రండి అంటాడు ఈశ్వర్. అలాగే అన్న అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈశ్వర్ కోపం తెచ్చుకుంటూ, ఏ ముసల్దానా, మా నాన్నని కనపడకుండా చేశావు. ఇప్పుడు ఎక్కడ మేము ఆ పెద్దనాన్న ఆస్తులు దక్కించుకుంటావేమోనని సరోగసి మదర్ ద్వారా నీ మనవడికి వారసుని పుట్టించే ప్రయత్నం చేయిస్తున్నావు. మాకు దక్కాల్సిన ఆస్తుల్ని నీకు పుట్టబోయే ముని మనవడికి చెందేలా చేయాలని చూస్తున్నావు. నీ ముని మనవని భూమి మీదకు రానివ్వకుండానే ఆ మైథిలిని చంపేస్తాను చూడు అని అనుకుంటాడు. కొద్దిసేపటికి ఈశ్వర్ ఇంటికి వచ్చేసరికి అనసూయం గారు ఈశ్వర్ తల్లి లత మీద కోప్పడుతూ, మీ గురించి నా మనవడికి ఒక్కసారి చెప్పానంటే చాలు, మిమ్మల్ని నామరూపా లేకుండా చేస్తాడు. ఏమనుకుంటున్నాడు నీ కొడుకు? నా మనవడితో పోరాడి దమ్ముందా వాడికి? బిజినెస్ పెట్టుకుంటాడులే అని నీ కొడుకు 5 కోట్లు ఇచ్చాను. బిజినెస్ పెట్టకపోగా ఆ డబ్బుతోనే మా కళ్ళు పడవాలని చూస్తే మాత్రం ఈ అనసూయమ్మ చూస్తూ ఊరుకోదని చెప్పు నీ కొడుక్కి అంటుంది కోపంగా. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు పెద్దమ్మ అంటుంది లత కాస్త భయపడుతూ. ఈశ్వర్ వాళ్ళ మాటలు వింటూ లోపలికి వచ్చి అనసూయం గారిని కోపంతో చూస్తూ, ఏమైంది, ఎందుకు మా ఇంటికి వచ్చి ఇలా అరుస్తున్నావు? అసలు నీ మనోడు నన్నేం చేస్తాడు అని ఎదిరించి పొగరుగా మాట్లాడుతుండగా వాడి చెంప మీద నుంచి ఒక దెబ్బ గట్టిగా పడుతుంది. ఎవరు కొట్టిందన్నట్టుగా అనసూయం గారు లత అటువైపుకు చూసేసరికి అర్జున్ వాడి షర్ట్ కాలర్ పట్టుకొని, మా అమ్మమ్మ గారినే ఎదిరించి మాట్లాడతావరా రాస్కేల్ అంటూ చెంప మించి మరొకటి కొడతాడు. ఆ దెబ్బకి వాడు కాస్త దూరంలో వెళ్ళి పడతాడు. అర్జున్ వాడిని కోపంతో పైకి లేపి, అమ్మమ్మ గారితో ఇలా మాట్లాడినందుకు నేను కాబట్టి దెబ్బలతో సరిపెడుతున్నానురా, అదే మా కళ్యాణ్ అయితే ఈ పాటికి నీ గొంతు నిలిమి చంపేవాడు అంటాడు అర్జున్ మళ్ళీ వాడిని కొట్టబోతుంటే. లత అడ్డు వచ్చి, నా కొడుకుని వదిలేండి బాబు, వాడిని కొట్టకండి అని అర్జున్ని బతిమలాడుతుంటుంది. కొట్టడం కాదు, వీడు చేసిన పనులు మాటలు పొగరు చూస్తుంటే చంపేలంత కోపం వస్తుంది అని అర్జున్ మళ్ళీ వాడిని కొట్టబోతుంటే, ఆగు అర్జున్, వాడిని వదిలే అంటుంది అనసూయం గారు. వీడికి బుద్ధి వచ్చే వరకు కొట్టనివ్వండి అమ్మమ్మగారు అంటాడు అర్జున్. కుక్కతో ఒక వంకరలాగే వీళ్ళ బుద్ధులు కూడా ఎప్పుడు వంకరగానే ఉంటాయి. వీళ్ళకి ఇలా బుద్ధి రాదులే కానీ ఇప్పుడైతే వదిలే అంటుంది. అర్జున్ అనసూయం గారి గౌరవంతో వాడిని వదిలేస్తాడు. అనసూయం గారు ఈశ్వర్కి ఎదురుగా వచ్చి కోపంగా చూస్తూ, చూడు ఈశ్వర్, నేను ఇచ్చిన డబ్బుతో బిజినెస్ పెట్టుకొని బుద్ధిగా ఉంటేనా సరి, అలా కాదని మైథిలి జోలికి కానీ తన కడుపులో ఉన్న బిడ్డ జోలికి కానీ వచ్చావంటే మీ అయ్యకి పట్టిన గతే నీకు పడుతుంది, జాగ్రత్త అని సీరియస్గా చెప్పి, రా అర్జున్ అంటూ వెళ్తుంది. అర్జున్ కూడా వాడిని కోపంగా చూస్తూ, అమ్మమ్మగారు చెప్పినట్టు వినకుండా తోక జాడించాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటామని అనుకోకు అని సీరియస్గా చెప్పి అనసూయం గారితో వెళ్తుంటాడు. ఈశ్వర్ వెళ్తున్న వాళ్ళ వైపు కోపంగా చూస్తుంటే లతకి ఏమీ అర్థం కాక అయోమయంలో ఉండిపోతుంది. సాయంత్రానికి కళ్యాణ్ మైథిలిని ఆఫీస్ నుంచి తీసుకొస్తూ ఓ ఫ్రూట్ షాప్ ముందు కారు ఆపి, నువ్వు ఇష్టంగా ఏ ఫ్రూట్స్ తింటావు ఎనిమి అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు ఫ్రూట్స్ కొనే పని పెట్టకు, నిన్న అమ్మమ్మగారు పంపించిన ఫ్రూట్స్ ఇంట్లో చాలా ఉన్నాయి అంటుంది కోపంగా.
గ్రాని వాళ్ళ మునిమనవాడి కోసం పంపించింది. నేను నా కొడుకు కోసం కొంటున్నాను. నువ్వు ఎన్ని ఫ్రూట్స్ తింటే నా కొడుకు అంత మంచిది. నువ్వు కారులోనే కూర్చో, నేను వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు. మైథిలి కోపంగా చూస్తూ, ఈ మెంటలోడు బేబీ కోసం కేర్ తీసుకోవడం బాగానే ఉంది, కానీ కాకపోతే ఓవర్ కేరింగ్తో నన్ను చంపుతున్నాడు. ఒకసారి ఇతగాడి గురించి అమ్మమ్మ గారితో మాట్లాడాలి అని అనుకుంటుంది. కళ్యాణ్ తాజా ఫ్రూట్స్ వెతికి తీసుకుంటూ ఉంటాడు. కారులో కూర్చున్న మైథిలికి ఆ పక్కనే ఉన్న పానీపూరి బండి కనిపిస్తుంది. కళ్యాణ్ ఫ్రూట్స్ తీసుకోవడానికి టైం పడుతుందిలే అని అనుకొని కారు దిగి పానీపూరి దగ్గరికి వెళ్ళి వాటిని తింటూ ఉంటుంది. ఈలోపు కళ్యాణ్ ఫ్రూట్స్ తీసుకొని కారు దగ్గరికి వచ్చి ఫ్రూట్స్ కారులో పెడుతూ కారులో తను లేనిది చూసి ఈ ఎనిమి ఎటు వెళ్ళింది అనుకుంటూ పానీపూరి బండి వైపు చూస్తాడు. పానీపూరి అతను తన నల్లని చేతులతో నీళ్ళలో పూరీని ముంచి తీసి మైథిలికి ఇస్తుంటాడు. మైథిలి వాటిని ఇష్టంగా తింటూ ఉంటుంది. నీళ్ళలో ముంచి తీసిన పూరీని తింటున్న మైథిలిని చూడగానే మన స్వీట్ మెంటలోడి బీపీ అమాంతం పెరుగుతూ, ఇది రోడ్డు మీదున్న అడ్డమైన గడ్డంతా తింటుంది, ఇలా తింటే లోపల ఉన్న నా కొడుక్కి ఏం కావాలి అని అనుకొని కోపంగా తన దగ్గరికి వెళ్తుంటాడు. కళ్యాణ్ కేరింగ్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే దయచేసి లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.